అక్కడ క్లారిటీగా ఉంది, క్లియర్గా ఉంది. చూడండి, మరలా చదువుతున్నా. ఎవరికి? అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అని చెప్పాడు. చెప్పి అనగా మళ్ళీ అర్థం కాకపోతే ఏమంటాం అంటే, మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి. పరిశుద్ధులు అంటే బ్రాకెట్లో ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు అన్ని జనులను పెట్టుకోవాలి. మీరు పాత నిబంధనలకు వెళ్ళారనుకోండి, లేదా క్రొత్త నిబంధనలో నిలబడి పాత నిబంధన చూశారనుకోండి, క్రీస్తు పాత నిబంధనలో వారికి తెలుసా? చెప్పరండి. తెలుసంటారా ఏంటి? అబ్రహాం తెలుసంటారా? పోనీ ఆదాముకి, అబ్రహాముకి, మోషేకి, దావీదుకి, ప్రవక్తలకి, వారికి క్రీస్తుని గూర్చిన జ్ఞానము ఉందంటారా? ఇప్పుడు అది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. చూడండి, ఇలా ఉంటుంది. అంటే తర్వాత దావీదు వచ్చిండు, తర్వాత ప్రవక్తలు. చూడండి, ఆదాము ఉన్నాడు ఇక్కడ. ఆదాముకి దేవుని గురించి కొంతే తెలుసు, ఓకేనా? కొద్దిగా హానోకు దగ్గరికి వచ్చారు, ఇంకొద్ది ఎక్కువ తెలిసింది. మోషే దగ్గరికి వచ్చారు, ఇంకొద్ది ఎక్కువ తెలిసింది, ఓకేనా? దావీదు దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ తెలిసింది. ప్రవక్తల దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ తెలిసింది. మనకి ఇంత తెలిసింది. అర్థమైందా? అంటే ఎలా చూస్తాము అని అంటే, మనకు తెలిసినంత, అనగా ఈరోజు మనకు తెలిసినంత ఆదాముకు తెలియదు.